హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఓకే, ఇవాళ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకుందాం. ఓకే, ఇవాళ ఫార్మాట్ యాజ్ టేబుల్స్ గురించి నేర్చుకుందామండి. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడైనా ఇక్కడ ఇలాగ ఒక గీసాం కదండి టేబుల్. ఇప్పుడు ఇదంతా సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ దాకా లైన్స్ అప్లై చేసుకోండి. ఓకే, ఆల్ బోర్డర్స్ అప్లై చేసుకున్నాక ఇప్పుడు ఇదంతా సెలెక్షన్ చేశారు కదా. సెలెక్షన్ చేసాక ఫార్మాట్ యాజ్ టేబుల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం టేబుల్స్ అయ్యి మొత్తం టేబుల్స్ ఇక్కడ కలరింగ్, హెడ్డింగ్స్ కలరింగ్ ఇవ్వాలి కదా. వాటికి అన్నీ మనం సెట్ చేసుకోలేకుండా ఇక్కడ డైరెక్ట్ దాంట్లోనే కొన్ని సెట్ చేసినవి ఉంటాయండి ఫార్మాట్ టేబుల్స్లో. ఇదిగోండి, దాని మీద డ్రాగ్ చేయండి చాలు, అది చూపిస్తుంది ఎగ్జాంపుల్గా. ఓకే, చూసారా, కాలం 1 కాలం 2, ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఇదిగోండి ఇలా చేస్తూ ఉంటే అదే చూపిస్తుంది అండి. ఇదిగోండి ఇప్పుడు దీని మీద పెట్టారు అనుకోండి, అది దీని మీద పెట్టారు. ఓకే, ఇదిగోండి చూడండి, ఇక్కడ పెట్టారు అనుకోండి, హెడ్డింగ్స్ హైలైట్ అవుతాయి చూడండి. ఓకే, మళ్ళీ మనకి డిజైన్ చేసుకొచ్చింది. ఇదిగోండి మనం దీన్ని సెలెక్షన్ చేయగానే డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇచ్చారనుకోండి, ఇదిగోండి ఇలా ఇస్తారు. ఓకే, హోమ్లోకి వెళ్ళి ఫార్మాట్ ట్యాబ్లో టేబుల్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళాలి. న్యూ టేబుల్ అండ్ స్టైల్స్ అంటే మనం దీంట్లో ఇక్కడ ఉంటాయండి ఇంకా స్టైల్స్. ఇప్పుడు వెల్ ట్యాబ్. ఓకే, ఓకే చేశారనుకోండి, అంతే అవి వస్తాయండి అక్కడ. ఇదిగోండి ఇది క్లిక్ చేసి సెట్ చేసి డిఫాల్ట్ కాదు ఓకే అన్నారు అనుకోండి, వీటిలో అన్నీ ట్యాబ్స్లోకి వెళ్ళిపోతాయండి. ఓకే, ఫార్మాట్ యాజ్ టేబుల్ అంటే ఇదేనండి. ఓకే, మనం ఏదైనా ఇప్పుడు ఇది ఇచ్చుకున్నాం కదా, ఈ కలర్ అది ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోకుండా డైరెక్ట్ ఇచ్చుకోవచ్చండి. ఆ ఎంఎస్ ఎక్సెల్లోనే కొన్ని ఇలా ఫార్మాట్స్ చేసి ఉంటాడండి. ఓకే, ఇవి ఇంకా ఉంటాయండి చాలా. ఇవన్నీ అయ్యే. ఇదిగోండి డార్క్ కలర్, మనం ఏం దాని మీద క్లిక్ చేయక్కర్లేదండి, ఆ డ్రాగ్ చేసుకుంటే అది వస్తుంది. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ అండి.